కొత్త సచివాలయం 5 బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఆఫీసులు ప్రారంభించారు మంత్రి అయ్యన్న పాత్రుడు. సొంత ప్రాంతం నుంచి పరిపాలన సాగించడం ఆనందంగా ఉందన్నారాయన. 130 రోజుల్లో 5 బ్లాకులను నిర్మించడం మామూలు విషయం కాదన్నారు హోంమంత్రి చినరాజప్ప. ఇక నుంచి పరిపాలన పరుగులు పెడుతుందంటున్న మంత్రులతో మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. కొద్దిసేపటి క్రితం మంత్రి అయ్యన్న పాత్రుడితో పాటు మరో మంత్రి మృణాల్ని అలాగే మిగతా 2 శాఖలకు సంబంధించిన కార్యాలయాలు వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో ప్రారంభమై ప్రస్తుతం మనతో మంత్రి అయ్యన్న పాత్రుడు ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన తన ఛాంబర్ని ప్రారంభించి ఇక్కడ నుంచి ఇక్కడ సీట్లో కూడా కూర్చున్నారు. సార్ చెప్పండి, తొలిసారిగా మీరు మృణాల్ని గారు కూర్చున్నారు ఈ 5th బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్లో. సో మీరేమనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే సొంత భూమి పైన సొంత రాజధానిలో అమరావతిలో ఈ సెక్రటేరియట్ నిర్మాణం చేసుకోవాలని, ఈ సెక్రటేరియట్ ద్వారానే పరిపాలన సాగించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీ అందరూ తెలుసు. అయితే అతి తక్కువ టైంలో ఈ నిర్మాణం పూర్తి చేసి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రలో ఒక మంత్రిగా నేను కూడా భాగస్వామైనందుకు చాలా సంతోషంగా ఉంది. మరి రాష్ట్ర రాజధాని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడి నుంచి పరిపాలన సాగించి రాబోయే రోజుల్లో ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా అనేక కార్యక్రమాలు తీసుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నది ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక ప్లాన్ కూడా తయారు చేసుకున్నాం. అలాగే మీరు ఇవాళ ఇక్కడ హెచ్ఓడి అంటే ఇవాళ మీ ఛాంబర్ని ప్రారంభించారు. అలాగే 2 రోజుల క్రితం హెచ్ఓడి కార్యాలయాలను కూడా విజయవాడలో ప్రారంభించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి కార్యకలాపాలు ఎప్పట్లోగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి? మీ శాఖ డిపార్ట్మెంట్లో 3 కార్యాలయాలు ఉన్నాయి. ఒకటి ఆర్డబ్ల్యూఎస్, ఒకటి 2 పిఆర్ డిపార్ట్మెంట్, ఒకటి 3 కమిషనర్, పంచాయతీ కమిషనర్. 3 కార్యాలయాలు కూడా మొన్న ఓపెన్ చేస్తాం. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మా డిపార్ట్మెంట్ అయితే ఇక్కడ తరలి వచ్చింది. అంటే ఇంకా అక్కడ ఉండే సామాగ్రి కానీ కంప్యూటర్స్ కానీ చూడ అందరూ రావాల్సిన ఉంది. 2-3 రోజుల నుంచి కూడా అయిన తర్వాత బహుశా నా ఉద్దేశం ఏంటంటే 2-3 తారీఖుల నుంచి ఫుల్ ఫ్లెడ్జ్లో ఇక్కడి నుంచి పరిపాలన చేయాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను.